కరీంనగర్లో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళా సందర్శకులను ఆకట్టుకుంది. ఈ మేళాలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వస్తువులు, సేంద్రియ ఉత్పత్తులు, చేనేత వస్త్రాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రకృతికి నష్టం కలగకుండా రసాయనాలు లేని ఉత్పత్తుల వినియోగంపై ఈ మేళాలో అవగాహన కల్పిస్తున్నారు. దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో స్వావలంబనకు కృషి చేస్తున్న స్వదేశీ జాగరణ్ మంచ్ కరీంనగర్లో స్వదేశీ మేళా ఏర్పాటు చేసింది. 1991లో నాగ్పూర్ కేంద్రంగా ఏర్పడిన ఈ సంస్థ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం పారిశ్రామికీకరణ, టెక్నాలజీ విస్తరించడంతో కులవృత్తులపై ఆధారపడిన వారు ఇబ్బంది పడుతున్నారు. వారాంతపు సంతలు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మన ఆర్థిక ప్రయోజనాలను తెలియజేసేలా, స్వదేశీ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ మేళా ఏర్పాటు చేసింది జాగరణ్ మంచ్. స్వదేశీ జాగరణ మంచ్ ఆల్ ఇండియా ఆర్గనైజేషను దాదాపు 600 పైచిలుకు జిల్లాల్లో స్వదేశీ జాగరణ మంచ్ నెలకొల్పబడి ఉంది. దీని ద్వారా చిన్నటువంటి పరిశ్రమలు, చిన్న వ్యాపారస్తులకు అక్కడ ఉండేటువంటి సృజనాత్మకతని, అక్కడ ఉండేటువంటి వ్యాపారాలు ఏదైతే చిన్న వ్యాపారాలకు బ్రాండింగ్ లేకపోతే అన్బ్రాండెడ్ వారికి దోహదం కల్పించాలి, చేయూతనివ్వాలి, హ్యాండ్ హోల్డింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో వికసిత్ భారత్కి మనం అందుకోవాలంటే, ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా కావాలంటే వ్యాపారం అనేది కానివ్వండి, వృత్తి అనేది కానివ్వండి, ప్రతి చోట కూడా అందరూ డెవలప్ అయితేనే అది ముందుకెళ్తుంది. ఈ నెల 16న కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభమైన స్వదేశీ మేళా ఈ నెల 21 వరకు కొనసాగుతోంది. ఇందులో మన దేశ సంస్కృతి, సంప్రదాయ వస్తువులు, కళలు, చేతి వృత్తులు, అపురూప కళాఖండాలు, చేనేత వస్త్రాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆయుర్వేద వైద్యానికి సంబంధించి ఔషధ మూలికల ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్యం కన్సల్టేషన్ సదుపాయం కల్పించారు. దేశీయ సాహిత్యం, వంటకాలు, పారిశ్రామిక ఉత్పత్తులెన్నో ఈ మేళాలో కనిపిస్తాయి. కొండపల్లి బొమ్మలు, కలంకారీ విగ్రహాలు, వివిధ రకాల సేంద్రియ ఆహార పదార్థాలు కనువిందు చేస్తున్నాయి. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా సెట్టింగ్లు, సైకత శిల్పుల ప్రదర్శనలు ఈ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేములవాడ ఆలయ నమూనాలు, అయోధ్య రామాలయాన్ని పోలిన రథం ప్రత్యేక శోభను తెచ్చిపెట్టాయి. ఇంట్లో వాడి పడేసే వస్తువులతో విద్యార్థులు తయారు చేసిన పూలమాలలు, కళాఖండాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మల్లెపూల్ని తయారు చేసాము. దీన్ని తయారు చేయడానికి మేము టిష్యూ పేపర్స్ని యూజ్ చేసాము. టిష్యూ పేపర్ను కలర్ పేపర్స్తోని యూజ్ చేసి ఇవన్నిటిని మేము తయారు చేసాము. ఇప్పుడు మనం దేవుళ్ళకి కానీ దర్వాజాకి కానీ వేస్తాం. బ్లౌజ్ పీసెస్ తోటి చేసాము. వాషబుల్, ఇవి పిండుకోవచ్చు, మళ్ళీ గుతం వేసుకోవచ్చు. అవే ప్లాస్టిక్ అయితే మళ్ళీ వేసుకోరాదు, పర్యావరణానికి హానికరం అవుతుంది. కేజీబీవీ విద్యార్థులు టిష్యూ పేపర్ తో, పాలిస్టర్ క్లాత్ తో తయారు చేసిన పూలమాలలు, ప్రత్యేక చిత్రాలతో కూడిన ఆల్బమ్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు పబ్లిక్. రైతులకు ఉపయోగపడేలా తయారు చేసిన స్పెషల్ అంబ్రెల్లా కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. అకాల వర్షాల్లో పంటను కాపాడుకునేందుకు ఈ గొడుగు తయారు చేసినట్టు తెలిపారు స్టూడెంట్స్. సోలార్ పవర్ తయారీ విధానం, నీటిని ఫిల్టర్ చేసే పద్ధతులపై విద్యార్థుల ప్రదర్శనలు సందర్శకుల మెప్పు పొందాయి. ఇందులో గ్లాస్ పెయింటింగ్స్ వాడినాం. ఇది అవుట్లైనర్ తోని వెనకాల ఒక ప్రింట్ పేపర్ తీసుకొచ్చుకొని వెనకాల ప్రింట్ పేపర్ గ్లాస్ పెట్టి దాని మించికైనా అవుట్లైనర్ వేసుకున్న తర్వాత 10 minutes తర్వాత దీంట్లో కలర్ షేడింగ్ చేసి అది ఆరిన తర్వాత ఫ్రేమ్స్లో పెట్టేసుకోవాలి. మనకి ఇంకా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఫొటోస్ పెట్టుకోవచ్చు. 14 కేజీబీవీ పిల్లలందరూ కూడా 6th నుంచి 9th క్లాస్ పిల్లలందరూ వాళ్ళ చేత తయారు చేయబడ్డటువంటి వస్తువులు ఇక్కడ ప్రదర్శించడం, అదేవిధంగా సేల్ కూడా చేయడం జరుగుతుంది. దీని ద్వారా మేడం గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, పిల్లలకి లైఫ్ స్కిల్స్, వొకేషనల్ స్కిల్స్తో పాటు ప్రిపేర్ చేయాల్సినటువంటి ఐటమ్స్, ఆ స్కిల్స్ డెవలప్మెంట్ మాత్రమే కాకుండా పిల్లలే వచ్చి ఇక్కడ వాళ్ళు అమ్మటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బిజినెస్ స్కిల్స్ కూడా అలవాటు అవ్వడం అనేటటువంటి ఒక మంచి హాబీని మేడం గారు మాకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మేళాలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ అంశాలపై చర్చా వేదికలు నిర్వహిస్తుంది జాగరణ మంచ్. ప్రముఖుల సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విదేశీ మేళాలో సందడి వాతావరణం నెలకొంది.